అందరికీ వందనాలు. మనం ఇటీవల సోషల్ మీడియాలో అనేక మంది రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు, గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికలు, వాటిలో వచ్చినటువంటి ఓట్ల శాతాలు మాట్లాడుకుంటూ అనేక మంది 40% ఓట్లు వచ్చినటువంటి వైకాపా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఓడిపోయాడు అని వ్యాఖ్యానాలు అనేకం వస్తున్నాయి. అసలు ప్రజాస్వామ్యంలో బహుముఖ పార్టీలు కలిగినటువంటి దేశాల్లో ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? రెండు పార్టీలు ఉండే చోట ఏమిటి? కేవలం రెండు పార్టీలు ఉండేటివే దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో రెండు పార్టీలే పోటీ చేస్తాయి. ఏ పార్టీ 50% పైన పోలైన ఓట్లల్లో గెలుచుకుందో వాళ్ళు మాత్రమే గెలుపు. అక్కడ భారతదేశం లాంటి దేశాల్లో అట్లా లేదు. బహుముఖంగా ఉన్నాయి పార్టీలు అనేకం. అట్లా చెప్పినప్పుడు గత ఎన్నికలప్పుడు పోటీ ఎవరికి వారు చేశారు, ఎవరికి వారు వేరువేరుగా చేశారు. బీజేపీ వేరుగా, పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ వాటితో పొత్తులో లేకుండా పోటీ చేశారు గత ఎన్నికల్లో. వైకాపా ఏ పొత్తు లేకుండా సింగల్గా పోటీ చేసింది. అక్కడ జరిగేది ఒకసారి చూడండి. అప్పుడు ఆయనకు వచ్చినది 50%, వీళ్ళ పార్టీలు మిగిలిన 50% చీలిపోయినాయి. 6% ఓట్లు పవన్ కళ్యాణ్కు, 2.8% ఓట్లు బీజేపీకి, దాదాపు 39-40% ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అప్పుడు 10.5-11% ఓట్లతో ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. కానీ వచ్చిన సీట్లన్నీ 23 సీట్లు వచ్చాయి. అప్పుడు అన్ని ఓట్లకి. మరి జగన్మోహన్ రెడ్డికి వైకాపాకు 40% వచ్చింటే 11 రావడం ఏమిటి? ఇదో విచిత్రమైనటువంటి వాదన. మీరు ఆ పోలింగ్ అయినటువంటి వాటిల్లో చూసుకోర్రి, ఆ చీలిపోయిన ఓట్లన్నీ ఒక్కటేని. ఆ ముగ్గురు పొత్తు కుదిరింది కాబట్టి 3%గా ఉన్న బీజేపీ ఓట్లు, 6%గా ఉన్నటువంటి జనసేన ఓట్లు, 39%గా ఉన్నటువంటి తెలుగుదేశం ఓట్లు అన్నీ కలిపి 50%కి దాటాయి. ఇక 40% వచ్చినాయి జగన్ కోట్లు. ఆయనకు వచ్చినటువంటి సీట్ల సంఖ్యను కనుక చూస్తే 11 సీట్లు ఎమ్మెల్యేకి వచ్చినట్టు చూస్తే ఎంపీలు మరి 4 రాకూడదు. 2 ఎంపీ సీట్లు కేవలం దౌర్జన్య ఓట్ల వల్ల వచ్చాయి. ఒకటేమో రాజంపేట మిథున్ రెడ్డి, వాళ్ళ తండ్రి యొక్క బలవంతము, అక్కడ పూర్తిగా వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నా లేకపోయినా దౌర్జన్యము, దుర్మార్గం అనేది ఉంది అక్కడ. తిరుపతిలో కూడా దొంగ ఓట్లను తయారు చేసినట్టు చేశారనుకుందాం. అసలు అన్ని ఓట్లు వస్తే ఇంత శాతము అనేది ప్రజాస్వామ్యంలో ఎట్లా పెట్టారు? 1,00,000 ఓట్లు ఉన్నాయి. 1,00,000 ఓట్లలో 70,000 మంది మాత్రమే ఓట్లు వేశారు ఒక నియోజకవర్గంలో. ఉదాహరణకు చెప్తున్నాం. ఆ 70,000 మంది ఓట్లు వేసినప్పుడు ఓ 4 ఇండిపెండెంట్లు, ఓ 4 పార్టీల వాళ్ళు నిలబడ్డారు. ఆ 70,000 ఓట్లలో ఒకరికి 15,000 ఓట్లు, ఒకరికి 15,000 ఓట్లు, ఒకరికి 12,000 ఓట్లు, ఒకరికి 10,000 ఓట్లు, మిగిలిన వాళ్ళు ఇండిపెండెంట్ లాంటి వాళ్ళకి 1,000, 500, 600 ఓట్లు వచ్చినాయి. వీటిల్లో ఏమైంది? ఈ చీలిపోయినందువల్ల 15,000 ఓట్ల వాడు గెలిచాడు. వాడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యాడు. ఏది టెక్నికల్ ప్రకారం ఎలక్షన్లో ఎవరు ఓట్లు నిలబడిన వారిలో పొందారో వాళ్ళు గెలుపు అనే ప్రకారం తీసుకుంటే 15,000 ఓట్లు వచ్చినట్టు గెలిచాడు. మిగిలిన వాళ్ళకి 12, 13, 11, 5 ఇట్లా వచ్చిన వాళ్ళందరూ ఓడిపోయారు. మరి అట్లా కాకుండా నైతిక పరంగా లెక్కేయండి. సరే, వచ్చినాయి 15,000 ఓట్లు వచ్చిన వాడు 15,000 అందరికంటే ఎక్కువ వచ్చాడు కాబట్టి ఆడు ఎమ్మెల్యే. అట్లుంది మరి మన ప్రజాస్వామ్యం, మన రాజ్యాంగం.
ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళు గెలుపు అని చెప్తున్నారు. దాంతో ఏమైంది, నిజానికి మనం ఓట్ల వ్యతిరేకత చూడండి, అనుకూలంగా వచ్చిన సంగతి తీసిపెట్టండి. 15,000 వచ్చాయి, ఎమ్మెల్యే అయ్యాడు. మిగిలిన వాళ్ళందరికీ 14,000, 13,000, 12,000, 11,000 వచ్చాయి కాబట్టి వాళ్ళు కాలేకపోయారు. అయితే ఆ మిగిలిన వాళ్ళందరికీ వచ్చిన ఓట్లు లెక్కేస్తే పోలైన 70,000కు పైన పోలైతే అందులో మిగిలిన వాళ్ళందరికీ కలిపి దాదాపు 50,000కు పైన వచ్చినాయి. అంటే ఆ 50,000 మంది వాళ్ళని వ్యతిరేకిస్తున్నట్టే కదా ఎమ్మెల్యేని. కానీ ఆ లెక్కలో తీసుకుంటున్నారా? లేదు కదా. ఎవరికి ఎక్కువ వచ్చాయో అనేది చూస్తున్నారు. ఇంకా ఒక ఉదాహరణ చూద్దాం. 35 ఏళ్ల క్రితము కేరళలో అధికారంలో ఉండే లెఫ్ట్ ఫ్రంట్ కూటమి అంటే వామపక్ష కూటమి. ఆ వామపక్ష కూటమి సిపిఐఎం నేతృత్వంలో సిపిఐఎం, సిపిఐ, ఇక ఏవేవి కమ్యూనిస్ట్ పార్టీలో చీలిక వర్గాలు ఉన్నాయో వాటితో కలుపుకొని సోషలిస్ట్ పార్టీ, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ, ఇతర లెఫ్ట్ పార్టీలకి ఫార్వర్డ్ బ్లాక్, ఇలాంటి పార్టీలు ఏవైతే లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇస్తాయో వాళ్ళందరూ కలిసి ఒక కూటంగా పోటీ చేశారు. దాన్ని లెఫ్ట్ ఫ్రంట్ అన్నారు. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏం చేసిందంటే మిగిలిన వాళ్ళందరినీ కలుపుకుంది ఫ్రంట్. మిగిలిన వాళ్ళు అంటే కాంగ్రెస్ ఓ పార్టీ, కేరళ కాంగ్రెస్ జోసెఫ్ గ్రూపు, కేరళ కాంగ్రెస్ మాథ్యూస్ గ్రూపు, కేరళ కాంగ్రెస్ పిల్లై గ్రూపు, కేరళ కాంగ్రెస్, ఇట్లా 4 కాంగ్రెస్లు. అవి కాక మళ్ళా రకరకాలైనటువంటి స్థానికంగా ఉన్న పార్టీలు. దాంతోపాటుగా పోటీ చేసినటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వాళ్ళేమో కూటమిల్లో ఈ 2 కూటాల్లోనూ లేరు. వాళ్ళు నిలబడిండే దాదాపు 20-30 సీట్లలో వాళ్ళు గెలిచినవి ఏమిటి అంటే 2 సీట్లు గెలిచారు. ఓట్లు మొత్తం ఎన్ని వచ్చాయి రాష్ట్రంలో వాళ్ళకి అంటే కేవలం 4% వచ్చినాయి. 20-30 చోట్ల పోటీ చేసినప్పటికీ పోలైన ఓట్లలో వాళ్ళకు వచ్చింది కేవలం 4-5%. కానీ ముఖ్యమంత్రి ఎవరు కావాలి అని వచ్చినప్పుడు లెఫ్ట్ కూటమికి మెజారిటీ తక్కువ వచ్చింది, రైట్ ఫ్రంట్కి కూడా తక్కువ వచ్చింది మెజారిటీ. అంటే కాంగ్రెస్ నాయకత్వంలోని 8 పార్టీలు, కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ కింద ఉన్న 9 పార్టీలు, 9, 8, 17 పార్టీలు అయినాయి అప్పటికే. 18వ పార్టీ ఇది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. అంటే మొత్తం 29 పార్టీలు పోటీ చేశాయి ఇక్కడ. ఇంకో రికార్డు ఏంటంటే 29 రకాల పేర్లు కలిగిన పార్టీలు పోటీ చేసినాయి కేరళలో అప్పుడు. కానీ చాలా పార్టీలు కేవలం 1%, 1.5% ఓట్లు పడ్డాయి తప్ప ఏ ఒక్కరు ఎమ్మెల్యేలు కాలే. గెలిచినవి మాత్రం ఈ 2 కూటములు. వీళ్ళకి మెజారిటీ రాలే. వామపక్షాలను ఎక్కించడానికి సతరాము ఇష్టం లేదు వీళ్ళకి, సుతరాము ఇష్టం లేదు ఎవరికి, కాంగ్రెస్ నాయకత్వంలో ఫ్రంట్కు. కాంగ్రెస్ నాయకత్వంలో ఉండే 8 పార్టీలను ఎక్కించడానికి మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళకి కానీ వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరిగి కూడా ప్రభుత్వం రద్దయి రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే మేము మద్దతు ఇస్తున్నాం ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి. 2 ఎమ్మెల్యేలు, దానిలలో మహమ్మద్ కోయా అనే అతను ముఖ్యమంత్రి అయ్యాడు. వాళ్ళకు వచ్చిన ఓట్లు ఎన్ని అంటే 3%, 3 చిల్లరెంత ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరు అనేక పార్టీల కూటమి చేత ఎమ్మెల్యేలు ఉన్నారో మెజారిటీ వాళ్ళు అయ్యారు. ఇప్పుడు వీళ్ళందరికీ 18, 15, 16, 14, 12% ఓట్లు వచ్చాయి ఒక్కొక్క పార్టీకి. ఒక్కొక్క పార్టీ 2, 3, 4 ఎమ్మెల్యేలు గెలిచారు. పెద్ద పార్టీ మార్క్సిస్ట్ పార్టీ వామపక్షాల తరపున, పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ తరపున 1. వీళ్ళ గ్రూపుకి కానీ వాళ్ళ గ్రూపుకి కానీ ఒకరికొకరు కొట్లాడుకోవడం వల్ల 2 ఎమ్మెల్యేలు ఉండే పార్టీకి మద్దతు ఇచ్చారు. మహమ్మద్ కోయా అనే అతను ముఖ్యమంత్రి అయ్యాడు. మహమ్మద్ కోయా. ఎంత ప్రజాస్వామ్యంలో ఎన్ని రకాలైన విచిత్రాలు ఈ దేశంలో జరుగుతాయో తెలుసుకోండి.
మీ వైకాపాలో చదువుకునే వాళ్ళు లేరా? తెలుసు కదా. ఓట్ల శాతం చీలినందువల్ల నష్టపోతారు. ఓట్లు ఏకంగా పడితే మనం ఓడించవచ్చు అనే ఉద్దేశంతో ఏకమవుతారు. ఇందిరాగాంధీని ఓడించడానికి ఏం జరిగింది? అంతకుముందు అనేక పార్టీలుగా ఉన్న పార్టీలన్నీ ఒక్కసారి కూడా ఇందిరాగాంధీని ఓడించలేకపోయాయి. కారణం ఏమిటి అంటే వాళ్ళకు వచ్చేది 35% అయినప్పటికీ అన్నిసార్లు వాళ్ళ పార్టీ గెలుస్తుంది, ఆమె ప్రధాని. మిగిలిన వాళ్ళందరికీ ఒక్కొక్క పార్టీకి లెఫ్ట్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, లోక్దల్ అనేది ఒక పార్టీ, హర్యానాలో ఉత్తరప్రదేశ్లో ఉంది, రైతుల తరఫున స్థాపించినటువంటి పార్టీ ఒకటి, ఈయన చరణ్ సింగ్ గారు స్థాపించారు. భారతీయ కిసాన్ దళ్, భారతీయ లోక్దల్, భారతీయ క్రాంతి దళ్, ఇట్లా అనేక పార్టీలు దేశంలో ఆయా రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం వహించి ప్రజలను ఆకట్టుకొని ఓట్లు పొందాయి. ఈ చీలికల వల్ల నిరంతరాయంగా కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. కాంగ్రెస్ ఎట్లా ఇతర పార్టీలపై ఆధిపత్యం చెలాయిస్తుందో చూసినటువంటి ఎన్టీ రామారావు తన ప్రభుత్వాన్ని అకారణంగా గవర్నర్ చేత మెజారిటీ ఉన్నా కూడా నాదెండ్ల భాస్కర్రావు అనే ఒక ద్రోహి ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా ఇచ్చేస్తే వారిని ప్రోత్సహించి మెజారిటీ లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రిగా పెట్టి మళ్ళా ఎన్టీ రామారావు వైపు ఉన్న ఎమ్మెల్యేలు లాగాలని చూశారు. వాళ్ళంతా గట్టిగా నిలబడ్డారు కాబట్టి సరిపోయింది. ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి ఆ రోజు ఉన్నటువంటి అన్ని పార్టీలు ఎన్టీ రామారావుకు మద్దతు ఇచ్చాయి. మళ్ళీ తిరిగి అయ్యాడు. ఈ పార్టీలు అనేక పార్టీలు ఓట్ల చీలికను గుర్తుపెట్టుకున్న ఎన్టీ రామారావు వెంటనే దేశంలో ప్రాంతీయ పార్టీలతో సహా అనేక ముఖ్య పార్టీలన్నింటినీ విజయవాడలో సమావేశపరిచి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు. అదే పునాది, అదే దెబ్బ కొట్టడానికి పునాది వేశాడు ఎన్టీఆర్. జాతీయ పార్టీలు ఏవి ఒక్కటి సొంతంగా ఏర్పడి నియంతృత్వంగా ప్రాంతీయ పార్టీలని వాళ్ళకి ఇష్టం లేని చోట అణిచివేటే ధోరణి ఉండకూడదు అని. అంతకుముందే చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ఉన్నట్టుగానే కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ సిపిఎం గెలిస్తే ఒకచోట మొదలైంది, అది అట్లే వ్యాపిస్తుందేమో దేశంలో అన్ని రాష్ట్రాలకు, కాంగ్రెస్ పతనం అవుతుందేమో అనే భయంతో లా అండ్ ఆర్డర్ తప్పిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయని కేవలం చిన్న సాకు చూపించి రద్దు చేసింది ఈఎంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో అనేక పార్టీల కూటమి అయితేనే నియంతృత్వ పార్టీని ఓడించగలుగుతాయి అనే సిద్ధాంతం చేత ఎన్టీ రామారావు ఏం చేశారంటే దేశవ్యాప్తంగా ఉండే చిన్న చితకా పార్టీలు, కాశ్మీర్ దగ్గర నుంచి నేషనల్ ఫ్రంట్ అనే దాంట్లో భాగస్వాములను చేశాడు. ఇంకంతే, సమాధి అయిపోయింది కాంగ్రెస్. ఆ రోజు నుంచి వేరే పార్టీలను కలుపుకోకుండా సింగిల్గా ఏర్పాటు చేసేది అనేదే లేదు. బీజేపీ వాజ్పేయితో సహా ఏర్పడిన ప్రభుత్వాలు కూడా సంకీర్ణ ప్రభుత్వాలే, ఎన్డీఏ కూడా సంకీర్ణ ప్రభుత్వమే, అనేక పార్టీల మద్దతుతో ఏర్పడిండేదే. సింగిల్గా మెజార్టీ అంటే 2014లో వాజ్పేయికి వచ్చింది, మోడీకి వచ్చింది, సింగిల్గా వాళ్ళ పార్టీకే. మిగతా అన్ని సమయాల్లో ఇతర పార్టీల మీద ఆధారపడి గెలిచినవి. అలా కూటమి కాకూడదు అనేది ఏమీ లేదు కదా. ఎన్నికల నియమావళిలో ఓట్లు నిలబడినవాడు ఎవరికి ఎక్కువ వచ్చాయో వాడు గెలిచినట్టు, వాళ్ళంతా కలిసి కూటమైతే ఓ ముఖ్యమంత్రి అయినట్టు. అట్లా కాదప్ప సింగిల్గా రా అంటే సింగిల్గా వచ్చేకేమన్నా మల్ల యుద్ధమా ఇది? మల్ల యుద్ధంలో పోరాడి బలం చూపించి అవతల వాడిని కొట్టేదా ఇది ఏమైనా? ఎన్నికలు అనేది రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఏవైతే ఎన్నికల నిబంధనలు పెట్టారో వాటిని ఆధారంగా చేసుకొని మన దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. 2-3% వచ్చి ఓట్లు వచ్చిన ఆయన, 2 ఎమ్మెల్యేలు ఉన్నాయన ముఖ్యమంత్రి అయ్యాడు. మహమ్మద్ కోయ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కేరళలో. కాబట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తి తెలవక కాదు, పిచ్చివాగుడు మీడియాలో పెట్టి దానంతా ప్రజలను నమ్మించాలని చూడడము. వైకాపా వాళ్ళు 40% ఓట్లు వచ్చాయి, ఓట్లు వచ్చింటే ఈ దేశంలో ఎవరైనా 40% వచ్చి ఓడిపోయారా అని అంటే అనేక పార్టీలు పోటీ చేసినవాడు గెలిచిండేవాడు.
అనేక పార్టీలుగా పోటీ చేసింటే మీరు అన్నట్టు 40%తో అధికారంలోకి వచ్చిండేవాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ పార్టీలు ఓట్లను చీలకుండా ఏకమయ్యాయి కాబట్టి అభ్యర్థులంతా గెలిచారు, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది ప్రజాస్వామ్య సూత్రం. అది తెలుసు, మీలో వాడు చదువుకునే మేధావులకు తెలుసు. ఏదో ఒకటి ప్రజల్లో బుర్ర జడగొట్టాలి కదా మీడియాలో పెట్టి, అది మీ ప్రయత్నాలు. వందనాలు.